బ్రో అందరూ కేరళకు వచ్చి హౌస్ బోట్ తీసుకుంటారు, నువ్వెందుకు షికారా తీసుకున్నావు అంటారా? చెప్తా. హౌస్ బోట్ తీసుకుంటే మీకు పర్ నైట్కి అది ఇస్తారనమాట, అవర్లీ వేసేసి ఇవ్వరు. అండ్ ఆ సన్ రైజ్ వ్యూ గైస్, బాబా ఒక్కసారైనా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన వ్యూ అనమాట ఇది. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి బస్సులు వస్తాయి మన ఇళ్ళ దగ్గరికి. ఇక్కడ చూడండి బోట్ వచ్చింది, స్కూల్ బోట్ ఉంటుంది. SNDP హయ్యర్ సెకండరీ స్కూల్ కుట్టమంగళం అంట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీకు ఖాదర్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ డూయింగ్ రియల్లీ గ్రేట్ అనమాట. అలపికి వచ్చేది ఎందుకండి, ఎవరైనా సరే అలపికి వచ్చేది ఒక్కటి బ్యాక్ వాటర్స్ చూద్దామని చెప్పేసి. సో నేను అలపిలో ఎలాగో ఉన్నాను కాబట్టి ఇంకా బ్యాక్ వాటర్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాను. నేనైతే బోట్ హౌస్ బుక్ చేసుకోలేదు, షికారా రైడ్ బుక్ చేసుకున్నాను అనమాట. చెప్తా రీజన్స్, బోట్ హౌస్ ఎందుకు చేసుకోలేదు, షికారా రైడ్ ఎందుకు చేసుకున్నాను అని చెప్పేసి. చాలా తక్కువ అయితే దొరికింది. జస్ట్ మా హాస్టల్ ఏదైతే ఉందో, ఇది వెనకాల కనబడుతుంది కదా ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మనకు దొరికేసింది అనమాట. అక్కడికి వెళ్ళి ఎక్కేయడమే ఇంకా బోట్, మనం లేట్ చేయకుండా. అర్లీ మార్నింగ్ రైడ్ 7 to 10 తీసుకున్నాను అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ క్రౌడ్ అస్సలు ఉండదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్రౌడ్ అంతా మీరు హౌస్ బోట్ తీసుకునే క్రౌడ్ ఏదైతే ఉందో, హౌస్ బోట్ కానీ షికారా రైడ్ కానీ ఇవి తీసుకుని వెళ్ళే క్రౌడ్ అంతా మీకు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతారు, లేదంటే మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అవుతారు. అప్పుడంతా మీకు బ్యాక్ వాటర్స్ మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట. అన్ని బోట్స్ తిరుగుతూ ఉంటాయి. మార్నింగ్ తీసుకుంటే ఎవ్వరు ఉండరు, మొత్తం ఖాళీగా ఉంటుంది. అదే ఒక్క రీజన్తో నేను మార్నింగ్ 7 o'clock బోటింగ్ తీసుకున్నాను అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అది కూడా మంచి సన్ రైజ్ వ్యూ దొరుకుతుంది మనకి. వెళ్ళి చూద్దాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు అందరికీ వీడియోలో. ప్రైజెస్ ఏంటి, ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా నెగోషియేట్ చేసుకోవాలి, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మొత్తం చూడండి, మీ అందరికి నచ్చుద్దని అనుకుంటున్నా. చూస్తున్నారా బర్డ్ సౌండ్స్ ఎలా ఉన్నాయో, అదిరిపోయింది కదా. కంటిన్యూ చేద్దాం వీడియోని ఇంకా అయితే. లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో స్ట్రైట్ అవే గైస్. హాస్టల్ అయితే చాలా బాగుంది గైస్. మాది ఒక వింటేజ్ ఫీల్ అయితే ఇచ్చిందనమాట హాస్టల్లో పడుకుంటుంటే. అండ్ ఇది చూడండి, బర్డ్స్ సౌండ్స్ అన్నీ అదిరిపోయాయి కదా. నైస్ మ్యాన్. ఇప్పుడైతే టైం 6:40 కావస్తుంది. పొద్దున్న 6 గంటలు లేచి రెడీ అయిపోయారనమాట. ఇంకా 20 minutesలో మనం బోట్ పాయింట్కి అయితే వెళ్ళిపోవాలి. పదండి త్వరగా వెళ్ళిపోదాం. చూసారా గైస్, ఇదంతా బ్యాక్ వాటర్ కెనాల్ అనమాట. మన హాస్టల్ పక్కనే ఉంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది అలపి. అర్లీ మార్నింగ్ క్లైమేట్ చూస్తున్నారు ఎలా ఉందో, అదిరిపోయింది కదా. రోడ్స్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉన్నాయి కదా. అర్లీ మార్నింగ్ అదిరిపోతుంది బోండి. ఇంకా ఇదనమాట మనం బుక్ చేసుకున్న షికారా బోట్. బాగుంది కదా. ఆయన ఓనర్. మన హౌస్ బోట్ జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దామా? పదండి బోట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా బోట్ చిన్నది క్యూట్గా ఉంది కదా. ఇది మీకు ఇద్దరు ఇక్కడ పడుకోవచ్చు. అండ్ అక్కడ మీకు చైర్స్ ఉన్నాయి కూర్చోడానికి. మొత్తం బోట్ అంతా మన ఒక్కరి కోసమే అనమాట. అద్దరింది కదా. ప్రైస్ చెప్తా, కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా చెప్తా. వీడియో మొత్తం చూసేయండి. బ్రో అందరూ కేరళకు వచ్చి హౌస్ బోట్ తీసుకుంటారు, నువ్వెందుకు షికారా తీసుకున్నావు అంటారా? చెప్తా. హౌస్ బోట్ తీసుకుంటే మీకు పర్ నైట్కి అది ఇస్తారనమాట, అవర్లీ వేసేసి ఇవ్వరు. పర్ నైట్కి మీకు 8,000, 9,000 లేదంటే 7,000 వరకు పడుతుంది. మినిమం ప్రైస్ మీకు 5,000 నుంచి పడుతుంది అనమాట. అడ్వాన్స్ బుక్ చేసుకుంటే ఒక 10-15 days ముందు. ఇన్స్టెంట్ బుకింగ్ కావాలంటే ఒక 8,000 to 9,000 వరకు పట్టచ్చు. అది చాలా కాస్ట్లీ మనకు, వద్దు. ఇప్పుడు మీరు హౌస్ బోట్ తీసుకున్నా, షికారా రోడ్ తీసుకున్నా, మీరు తిరిగేది బ్యాక్ వాటర్స్లోనే. హౌస్ బోట్ తీసుకుంటే ఏంట్రా అంటే మీకు అంటే పెద్ద కెనాల్స్ ఉంటాయి కదా, అలా వెళ్తాడు అనమాట హౌస్ బోట్లో. బట్ అదే మీరు షికారా రైడ్ తీసుకుంటే చిన్న చిన్న కెనాల్స్ విలేజెస్లో వెళ్తాడు. అది ఇంకా బాగుంటుంది కిక్. అది కాకుండా 3 hours కాబట్టి మనం 3 hours కంప్లీట్ చేసుకొని మిగిలిన అలపిలో మిగిలిన ప్లేసెస్ కూడా కవర్ చేయొచ్చు. ఇదైతే బోట్ పార్కింగ్ ప్లేస్ అనమాట. చూసారా, బాగుంది కదా. అసలు మార్నింగ్ విజువల్స్ ఏమన్నా ఉన్నాయి, అసలు మైండ్ పోతుంది బోండి. మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. బోట్ పార్కింగ్ పాయింట్ నుంచి చూస్తున్నారా మార్నింగ్ వ్యూస్ ఎలా ఉన్నాయో, అదిరిపోయాయి కదా. ఇదే అనమాట బెనిఫిట్. మార్నింగ్ మీరు 7 o'clock రైడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది షికారా రైడ్. ఇంకా వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి మీరు. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాం మీకు వీడియోలో, ఎలా ఏంటి అని చెప్పేసి. ఇదంతా ప్రైవేట్ ఓనర్స్ బోట్ పార్కింగ్స్ అనమాట. అంటే ప్రైవేట్గా బోట్ నడుపుకుంటుంటారు కదా, వాళ్ళకి పార్కింగ్స్ అనమాట ఇవన్నీ. అన్ని బోట్స్ అన్ని ఇక్కడ చూడండి, వరుసగా నిలబెట్టారు. అటు సైడ్ స్ట్రైట్గా చూసుకుంటే మీకు లైట్గా సన్ రైజ్ అవుతుంది. చూసారా, ఏమన్నా వ్యూ అసలు మత్తిపోతుంది పోండి అసలు. మీకు షికారా రైడ్స్ అనేవి మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి. 7 to 10 ఒకటి ఉంటుంది. వీళ్ళ ప్యాకేజెస్ ఎలా ఉంటాయంటే 3 hours రైడ్, 5 hours రైడ్, 8 hours రైడ్ ఉంటుందన్నమాట. మీరు 8 hours రైడ్ తీసుకుంటే డే మొత్తం మీకు షికారాలోనే అయిపోతుంది. అది నేను సజెస్ట్ చేయను. 3 hours or 5 hours అనేది చాలా బాగుంటుంది. 3 hours మీకు ప్రైస్ డిపెండ్ ఉంటుంది. వీళ్ళు స్టార్టింగ్ ప్రైస్ మీకు 2,500 నుంచి 3,500, 4,000 వరకు చెప్తారు.
మీరు నెగోషియేట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట, ఎంత నెగోషియేట్ చేసుకుంటారు ఏంటి అనేది. నేనైతే చాలా చీప్గా అయితే తీసుకున్నాను అనమాట. ఆయన వచ్చి నాకు 2800 రూపీస్ చెప్పాడు. D&D టూర్స్ కంపెనీ ఆయన, అంటే ఈ పూట ఆయన అంత రేట్ చెప్తే నేను అంటే నెగోషియేట్ చేశాను అనమాట. ఇంత ప్రైస్ నేను ఇవ్వను, నాకు డిస్కౌంట్ కావాలి, డిస్కౌంట్ కావాలి, ఇది అని నెగోషియేట్ చేసిన తర్వాత అర్లీ మార్నింగ్ రైడ్ అయితే డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. కాసేపు అర్థం కాల, అర్లీ మార్నింగ్ రైడ్కి డిస్కౌంట్ ఏంట్రా అని చెప్పి. రైడ్స్ అన్నీ ఒకటే కదా. తర్వాత అర్థమైన పాయింట్ ఏంట్రా అంటే వీళ్ళకి పీక్ అవర్స్ వచ్చేసి మధ్యాహ్నం 11 నుంచి, అంటే మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అయిపోతాయి పీక్ అవర్స్. అప్పుడు డిస్కౌంట్ ఇవ్వమంటే ఇవ్వడు, ఎందుకంటే అప్పుడు చాలామంది ఉంటారు బోట్ రైడింగ్ కోసం, అప్పుడు డిస్కౌంట్స్ దొరకవు. అదే మీరు మార్నింగ్ 7 o'clock రైడ్ తీసుకుంటే బ్యాక్ వాటర్స్ మొత్తం ఖాళీగా ఉంటాయి, ఒక్క బోట్ ఉండదు, ఒక్క మనిషి కూడా ఉంటాడు అనమాట నీళ్ళల్లో. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, మీకు సన్ రైజ్ వ్యూ అయితే దొరుకుద్ది. అందుకని చెప్పి నేను 7 o'clockకి తీసుకున్నా. చాలా తక్కువ, జస్ట్ 2000 దొరికేసింది అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం మనం. ఈ బోట్ చూస్తున్నారు కదా, ఇది లోకల్ బోట్ అనమాట, ట్రావెలింగ్ అంటే గవర్నమెంట్ బోట్. అంటే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది జనాల్ని. బాగుంది కదా. మీరు జట్టి అనుకోవచ్చు, గవర్నమెంట్ జట్టి బోట్స్ అనుకోవచ్చు. షికారా రైడ్తో మీకు దొరికే బెనిఫిట్ ఇదే అనమాట. చిన్న చిన్న నారో కెనాల్స్ నుంచి వెళ్తారు, చాలా బాగుంటుంది అది అసలు ఫీల్. మీరు కనుక షికారా రైడ్ వద్దు మామ, 2000 కట్టడం వద్దు, మనకు అవసరం లేదనుకుంటే ఇందాక చూపించేది గవర్నమెంట్ బోట్స్, అందులో కూడా మీరు వెళ్ళిపోవచ్చు రైడ్కి హ్యాపీగా, విలేజ్ టు విలేజ్ లాగా. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంట్రా అంటే ఈ బోట్ మీకు ఎక్కడ స్టాప్స్ ఉండవు అనమాట. మీ టూరిస్ట్ ప్లేసెస్ని మాత్రమే మీకు స్టాప్ చేసి చూపిస్తాడు. బట్ గవర్నమెంట్ బోట్ ఏంటంటే ప్రతి స్టాప్, అంటే ప్రతి జెట్టి పాయింట్ దగ్గర ఒక స్టాప్ ఉంటుంది. అదొకటే డిసడ్వాంటేజ్, మిగతా అంతా బాగుంటుంది. బడ్జెట్ పరంగా చూసుకుంటే గవర్నమెంట్ బోట్ చాలా చీప్ పడుతుంది. బట్ షికారా రైడ్ ఏంటంటే మీకు స్పెషల్ అనమాట. మీ ఒక 1 to 1 point మధ్యలో స్టాప్స్ లేకుండా హ్యాపీగా తీసుకెళ్తాడు. ఇది ఒక రిసార్ట్ అనమాట, హవేలీ రిసార్ట్, అలెపీలో ఉన్న స్పెషల్ రిసార్ట్ ఇది. చూసారు ఎలా ఉందో, రాజస్థాన్ రాజుల కోట ఉన్నట్టుంది కదా. చిన్న కెనాల్ దాటుకొని ఇప్పుడైతే మనం మెయిన్ కెనాల్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. పెద్ద కెనాల్ అనమాట, ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఎక్కడైతే మీకు హౌస్ బోట్స్ అన్నీ తిరుగుతుంటాయో ఆ కెనాల్లోకి అయితే మనం ఎంటర్ అవ్వబోతున్నాం. చూసుకోవచ్చు, వస్తున్నాయి చూడండి ముందర బోట్స్. అండ్ ఆ సన్ రైజ్ వ్యూ గైస్, బాబా ఒక్కసారి లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన వ్యూ అనమాట ఇది. ఇదిగోండి ఇంకో గవర్నమెంట్ బోట్ వెళ్తుంది. ఇదిగోండి హౌస్ బోట్స్ అంటే ఇలానే ఉంటాయి, ఇది చూస్తున్నారు కదా. ఇది ఒక హౌస్ బోట్, అండ్ అక్కడ కూడా ఒక హౌస్ బోట్ పోతుంది ముందర. మీరు కేరళలో అప్పుడప్పుడు యాడ్స్ చూస్తుంటారు కదా, బోట్ ఫెస్టివల్ అంటే బోట్ రేసింగ్ ఫెస్టివల్ జరుగుతుంది, నెహ్రూ బోట్ ఫెస్టివల్ అని చెప్పేసి. ఆ స్టార్టింగ్ పాయింట్ ఇదే అనమాట, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఆ రేసు. బాబా ఏమన్నా సన్ రైజ్ అవుతుంది అటు సైడ్ చూడండి. ఆ సన్ రేస్ ఏవైతే ఉన్నాయో ఆ లైట్గా నీళ్ళలో పడుతున్నాయి, రెడ్ కలర్లో కనబడుతున్నాయి వాటర్ కూడా. అర్లీ మార్నింగ్ రైడ్స్ ఆర్ ద బెస్ట్ మ్యాన్. పొద్దున్నే మంచి నేచర్లో కూర్చొని అటు సైడ్ నుంచి పక్షుల సౌండ్స్, అంటే చిన్న చిన్న పక్షులు, కోయిలలు, ఇవన్నీ సౌండ్స్ చేస్తుంటే మంచి బోట్లో కూర్చొని ఆ బ్యాక్ వాటర్స్, అంటే అలెప్పీలో ఉన్న ఫేమస్ బ్యాక్ వాటర్స్లో కూర్చొని అలా రైడ్ చేసుకుంటూ వెళ్తుంటే మామ ఏమన్నా కిక్కుందా అసలు, అద్దరిపోయింది పోండి. నేను బుక్ చేసుకున్న ఈ ట్రావెల్ కంపెనీ ఏదైతే ఉందో D&D టూర్స్, ఈ బోట్ మనం బుక్ చేసుకున్నాం కదా, ఆ బోట్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా. మీరు కావాలంటే కాంటాక్ట్ అయ్యి నా పేరు చెప్పేసి మీరు కావాలంటే బుకింగ్ చేసుకోండి. 2000 ఇవ్వండి చాలు మార్నింగ్ రైడ్ కోసం, అంతకుమించి ₹1 కూడా ఎక్కువ ఇవ్వద్దు మీరు. ఇవే మీకు హౌస్ బోట్స్ అనమాట. ఇవి మినిమం మీకు చెప్పాను కదా ఇంతకుముందు 6000 నుంచి 8000 వరకు ఉంటాయి ప్రైజెస్. అండ్ ఇది ఓనం రేసింగ్ స్పాట్ అనమాట. ఒక్కొక్క బోట్లో 100 మంది ప్లేయర్స్ ఉండి ఇక్కడ మీకు రేసింగ్ జరుగుద్ది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు రియల్ బ్యాక్ వాటర్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఓనం టైంలో కానీ, లేదంటే మీకు అది నెహ్రూ బోట్ ఫెస్టివల్ జరుగుద్ది అనమాట, ఆ టైంలో కానీ మీరు వస్తే అసలైన బ్యాక్ వాటర్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. అలా ఉంటుంది అనమాట. ఒక్కసారి సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి, మీ ఇల్లు ఒక బ్యాక్ వాటర్స్లో ఉంది అండ్ మీకు ట్రాన్స్పోర్టేషన్ మోడ్ 0, ఒక్క బోట్ తప్ప ఇంకేం మీరు ట్రాన్స్పోర్టేషన్లో వాడలేరు అనమాట. అది విషయము. ఇందాక ఒక బోట్ చూసా, ఒక ముసలాయమని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. ఆ బోట్ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తుందో తెలీదు, ఆవిడకి ట్రీట్మెంట్ ఎప్పుడు అందుతుందో తెలీదు, అంత కష్టం అనమాట. మనం అనుకుంటాం కానీ లైఫ్స్ చాలా బాగుంటాయి వాటర్స్ దగ్గర అని, వాళ్ళకు కూడా ఒక చాలా కష్టమైన లైఫ్ ఉంటుంది ఇక్కడ బ్యాక్ వాటర్స్లో. ఎందుకంటే ప్రతి చిన్న అవసరానికి బోట్ వేసుకొని బయలుదేరాలి, లేదంటే వాళ్ళ దగ్గర బోట్ లేకపోతే మాత్రం సావే పక్క. ఒక గవర్నమెంట్ బోట్ వచ్చేదాకా అయితే వెయిట్ చేయాల్సిందే అనమాట. స్పీడ్ బోట్ అయితే తీసుకున్నాం అనమాట, 600 రూపీస్ 700 రూపీస్కి.
స్పీడ్ బోట్ విషయానికి వస్తే గాయస్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. అది మంచి షార్ట్స్ దొరికాయి అండ్ మంచిగా అయితే ఎంజాయ్ చేశా. ఒక 600 పోయినా కూడా పర్లేదు, చాలా మంచిగా అయితే జరిగింది బోట్ స్పీడ్ బోట్ రైడ్ అయితే. సో ఇప్పుడైతే మన షికారా బోటు వెంబనాడ్ లేక్ పై నుంచి ఏదో వస్తుందన్నమాట. వెంబనాడ్ లేక్ వచ్చేసి ఇండియాలోనే మొత్తం ఇండియాలోనే లాంగెస్ట్ లేక్, అతి పొడవైన సరస్సు అయితే ఇదే అనమాట. అతి పొడవైన లేక్ ఇండియా మొత్తంలో, చాలా పెద్ద లేక్ అనమాట ఇది. మొత్తం హౌస్ బోట్లన్నీ ఈ లేక్ పైన ఉన్నాయి చూడండి. ప్రతి ఇంటికి ఒక బోట్ ఉంటుంది గైస్ ఇక్కడ. మీరు ఏ ఇంటికైనా వెళ్ళండి ఎల్ఐపిలో బ్యాక్ వాటర్స్ పక్కన, ప్రతి ఇంట్లో ఒక ప్రైవేట్ బోట్ వాళ్ళ కోసం, ఏదో చిన్నది కానీ లేదా పెద్దది కానీ పక్కా ఉంటుంది. ఈయన ఎవరో చూడండి బండి మీద ఏదో పెట్టుకొని అమ్ముతున్నాడు, తూకానికి మిషన్ పెట్టుకున్నాడు, తర్వాత ఏదో చికెన్ ఏమో నాకు తెలిసి అమ్ముతున్నాడు బండి మీద పెట్టుకొని. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి బస్సులు వస్తాయి మన ఇళ్ళ దగ్గరికి. ఇక్కడ చూడండి బోట్ వచ్చింది, స్కూల్ బోట్ ఉంటుంది. ఎస్ఎన్డిపి హయ్యర్ సెకండరీ స్కూల్ కుట్టమంగళం అంట. పిల్లలందరినీ బోట్లో ఎక్కించుకొని స్కూల్కి తీసుకెళ్తారు. చాలా బాగుంది కదా గైస్, డిఫరెంట్ లైఫ్ అనమాట వీళ్ళు ఇక్కడ విలేజర్స్ అందరిది. స్కూల్ బోట్ వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళడానికి. ఇది మీకు బ్యాక్ వాటర్స్ ఉన్న రెస్టారెంట్ అనమాట. ఇక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బోట్స్ అన్నీ ఇక్కడే పార్క్ అవుతున్నాయి బ్రేక్ఫాస్ట్కి. ఇప్పుడే బోట్ పక్కన ఆగింది అనమాట బ్యాక్ వాటర్స్లో బ్రేక్ఫాస్ట్ చేద్దాం వెళ్ళి, తొందరగా ఆకలి వేసేస్తుంది. గైస్ ఇవే నారో కెనాల్స్ అనమాట, సన్నని కాలువలు. షికారా బోట్లో వస్తే ఇదే మీకు ప్రాఫిట్. సన్నని కెనాల్స్ కూడా తీసుకెళ్తుంది మీరు షికారా బోట్. మామూలుగా పెద్ద హౌస్ బోట్స్ వస్తే ఇలా వెళ్ళదనమాట. అది ఎలా అనిపించింది గైస్ మీకు షికారా రైడ్? నచ్చిందని అనుకుంటున్నా. టైం ల్యాప్స్లు, స్పీడ్ బోట్లు ఇవన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చితే గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. విల్ మీట్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ వన్ మోర్ అల్లెపి టూర్. Until then, bye bye, take care, love you all guys.